Hi everyone, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నా ఆర్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇది వచ్చేసి బర్త్డే అప్పుడు తీసిన వ్లాగ్. చాలా డేస్ అవుతుంది బట్ పోస్ట్ చేద్దాంలే ఒకసారి, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ బర్త్డే డెకరేషన్ మేమే చేద్దాం అనుకున్నాము మిన్ను బర్త్డేకి. సో కావాల్సిన ఐటమ్స్ ప్రైస్ లిస్ట్లో ఏమన్నా ఉన్నాయేమో అని లైక్ సర్టెన్ అమౌంట్ అనుకున్నాము. సో ఆ అమౌంట్లో మనకి వచ్చేస్తే మనమే డెకరేట్ చేద్దాంలే అని అనుకున్నాము. బట్ అయితే ప్రైసెస్ కొంచెం ఎక్కువే అయిపోయింది. సో అందుకు ఫైనల్గా డెకర్ వాళ్ళకైతే ఇచ్చాము. బట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇది ఒక పెద్ద షాప్. ఇందులో డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ 90%. డెకర్ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్‌కి ఇక్కడే వచ్చి తీసుకున్నారు. సో మేమైతే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ మేము చెప్పినవి ఒకటి లేకుండా ఉండే వాళ్ళ దగ్గర. సో మేమైతే ఈ షాప్ సజెస్ట్ చేసాము. మళ్ళీ ఇక్కడికొచ్చే తీసుకున్నారు అది. ముందు చూసింది క్యాండిల్స్, అవి హార్ట్ షేప్‌లో ఉన్నవి. ఇవి వచ్చేసి ఫాయిల్ బెలూన్స్. ఇది ఫాయిల్ బెలూన్ ఆర్మీ థీమ్‌ది తీసుకొనొచ్చారు వాళ్ళు. సో ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గర ఆర్మీ థీమ్‌ది ఫాయిల్ బెలూన్స్ మీద హ్యాపీ బర్త్‌డే అని వచ్చింటది. అవి 5 ఉన్నాయి మేము సెలెక్ట్ చేసిన వాటిలో. సో వాళ్ళు లాస్ట్‌కి హ్యాండ్ ఇచ్చారు మా దగ్గర లేవు అని చెప్పి. సో మేమేం చేసామంటే ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా ఫాయిల్ బెలూన్. సో ఇక్కడ ఉంటది ఆర్మీ థీమ్‌ది అని చెప్పి ఇంకా మళ్ళీ వాళ్ళని ఇక్కడికి పంపించాము. సో ఇక్కడ నుండి తీసుకొనొచ్చారు. ఇక్కడ ఇది క్యూట్‌గా అనిపించింది బ్యాగ్. సో రిటర్న్ గిఫ్ట్స్‌కి అందు చాలా బావుంటదని చెప్పి అది ఉందేమో అని అవైలబుల్ అని చెప్పి అడుగుదాం అనుకున్నాను. సో వెళ్ళి అడిగితే అక్కడ వాళ్ళు లేదని చెప్పారు. అది లాస్ట్ పీస్ అన్నారు. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. చిన్న ఐటెమ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి అలా. సో మళ్ళీ తెప్పిస్తారా అని కూడా అడిగాను. లేదు మేడం ఇప్పట్లో అయితే రావు ఇవి అని చెప్పారు. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే చెప్పారు. అది ఈచ్ రూ. 25 అంట. సో ఎక్కువ అనిపించింది. ఇంకా చూసేసుకొని ఊరికే అలా ఇంటికెళ్ళిపోయాము. ఈవినింగ్ అయితే ఒక పని ఉండే. సో బయటికెళ్ళాం మళ్ళీ. ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే బయటికెళ్తున్నాము ఇప్పుడు. ఎక్కడికి అంటే డెకత్లాన్‌కెళ్ళాలి. సో అక్కడికెళ్ళి మిన్నుకి సైకిల్ అనేది పర్చేస్ చేశాము. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ ఇంట్లో తిన్నాము. బట్ నైట్‌కి కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో మేమేం చేసామంటే ఇప్పుడు బయటికెళ్ళి తినేసి అలాగే డెకత్లాన్‌కెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడైతే బయట ఊరికే జస్ట్ చాట్ తిందామని ఎళ్ళాము. ఆ వీక్‌లోనే మిన్నుది బర్త్‌డే ఉండే. సో అందుకు ఆ వీకెండ్ మొత్తం ఆక్యుపై అయిపోయాము. ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి కూడా టైం లేకుండా ఉండే. యాక్చువల్లీ వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. ఎంత రూ. 500 ఏమో. సర్లే ఎందుకు ఊరికే అని చెప్పి మేమే డెలివరీ తెచ్చేసుకుందామని అనుకున్నాము. మిన్నుకి నార్మల్‌గా చాట్ దగ్గరికొస్తే ఇవి స్పైసీగా ఉంటాయి కాబట్టి చాట్ తినడు. బఠానీ కానీ, పాపడ్ కానీ అలా తీసుకొని తింటాడు. అదే మనం నిప్పట్లు అంటాం కదా అది. సో నిప్పట్లు తీసుకొని తిన్నాడు. ఇది పైనాపిల్ జ్యూస్. ఇది జ్యూస్‌లో కొంచెం పెప్పర్ యేసుంటారు. చాలా బావుంటది టేస్ట్. నాకు చానా ఇష్టము. ఒక 2, 3 గ్లాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకొని తాగుతాను. తేజ తాగడు. ఊరికే జస్ట్ టేస్ట్ చేస్తాడంతే. నేను తేజ బదులు నేను తీసుకొని తాగుతాను. ఇంకా జ్యూస్ తాగేసి డెకత్లాన్‌కెళ్దాం అనుకున్నాము. బట్ మధ్యలో ఇంకొక పని పడింది. అదేమంటే మిన్ను బర్త్‌డే అప్పుడు నేను టాపర్స్ లాగా యూజ్ చేయటానికి ఒక చార్ట్‌లో అన్ని గన్స్ అన్నీ ఉండేలాగా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను పిక్చర్. సో అది మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే మెయిల్ ఆర్ వాట్సాప్ నుండి మనకది ప్రింట్ ఔట్ తీసి ఇస్తారు. అది ఎలా ఉంటది అనేది చూపిస్తాను. నేనేం సెలెక్ట్ చేసుకున్నాననేది కూడా. చాలా మందికి ఎలా అంటే ఒక థీమ్‌లో చేయాలి అని అనుకుంటారు. సో అలా థీమ్‌లో కొన్ని దొరకవు కదా! రియల్‌గా చేయాలన్నా ఫాండెంట్‌తో చేయడానికి ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి యాస్ ఎ హోమ్ బేకర్ నేను చెప్పకూడదు. కానీ మీకు ఒక టిప్ చెప్తాను. మీరొక ప్లెయిన్ కేక్ బయట ఆర్డర్ ఇప్పించుకొని, సో ఇలా మనకి ప్రింటౌట్ వస్తుంది గదా! అవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కేక్ మీద సెట్ చేసుకున్నారంటేనా చాలా ఈజీగా ఒక థీమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. అవి గన్స్ ఉన్నాయి కదా! సో ఆ గన్స్ అనేది మనము కట్ చేసుకోవాలి సిజర్‌తో. సో అది తీసుకొని టూత్ పిక్‌తో కానీ ఆర్ డైరెక్ట్‌గా గానీ కేక్ మీద పెట్టేసుకోవచ్చు. స్టిక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ డెకత్లాన్‌కొచ్చాము. ఎంత కష్టమైపోయిందంటే మిన్నుతో సైకిల్ ఎక్కిపిచ్చడము, అంత కష్టమైపోయింది.
యాక్చువల్లీ మిన్ను సైజ్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. కానీ మేమేమనుకున్నామంటే మిన్ను యాక్చువల్లీ ఎక్కువ యూజ్ చేయడు కదా! సో, ఇంకొంచెం పెద్దది తీసుకుందాము. ఇది కూడా 8000 అరౌండ్ పడుతుంది. సో, మేము తీసుకున్నది 10,000 పడుతుంది. సో, ఇది ఒక 2, 3 ఇయర్స్ యూజ్ చేస్తాడు అంతే. ఇంకా తర్వాత మళ్ళీ పెద్దదే కదా కావాల్సింది. మళ్ళీ అంత ప్రైస్ పెట్టాలంటే కొంచెం ఎక్కువైపోతుంది గదా! అని ఒకటేసారి పెద్దదే తీసుకున్నాము. అది మిన్నుకైతే కిందకి కాళ్ళు అందదు కానీ, తను మాత్రం పెడల్ మీద లెగ్ పెట్టి పైకి ఎక్కగలడు. సో, దిగగలడు. ఇంకా అందుకని అదైతే సరిపోతుంది అని చెప్పి ఇంకా అదే తీసుకున్నాము. జస్ట్ ఇదైతే ట్రై చేసాము. ఓన్లీ సైకిల్ అయితే 6-7 అవుతుంది. బట్ దీనికి యాక్సెసరీస్ కావాలి కదా! సైడ్ వీల్స్ అవి ఇవి యాడ్ ఆన్స్ ఉంటాయి కదా! హెల్మెట్ ఇంకా తర్వాత బెల్ ఇవన్నీ. సో, వీటికన్నిటికి ప్రైస్ ఇంకొంచెం యాడ్ ఆన్ అయ్యింది. ఇది ఫస్ట్ టైమ్ కాదు సైకిల్ కోసం మేము డెకాథ్లాన్ రావటము. ఇది సెకండ్ టైము. యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ వచ్చాము. అప్పుడు ఊరికే జస్ట్ సైజెస్ చూసుకొని ఎళ్ళాము. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పే వచ్చాము. ముందుసారి వచ్చినప్పుడు జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేసేసి వెళ్ళాము. అండ్ ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి జస్ట్ 2 ఆప్షన్సే పెట్టుకున్నాము. ఇది కానీ, ఇంకొకటి కానీ మేము తీసుకున్నది. సో, అసలు ట్రై చేద్దాము సైజెస్ ఎలా అప్పటికిప్పటికి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి చూద్దాం అనుకుంటే, ఎక్కమంటే అస్సలే ఎక్కడే. అటు సైడ్ తిప్పాలి, ఇటు సైడ్ తిప్పాలి, వెనకాల పట్టుకోవాలంట నేను. వీల్స్ ఉన్నా కూడా కింద పడతానని భయం. సో, అలా చానా కష్టపడ్డాను నేను మిన్నుని ఫైనల్‌గా ఎక్కించటానికి. ఆ ఫేస్ చూసారంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత డల్‌గా పెట్టుకున్నాడో, ఎంత కష్టంగా సైక్లింగ్ చేస్తున్నాడో. నన్ను పట్టుకోమని జెప్పాడు గదా! సో, నేను వదిలేసానంటేనా భయంతో తొక్కడేమో అని జెప్పి నేను వెనకాలనే వస్తున్నాను చిన్నగా నడుచుకుంటూ. బట్ నేను పట్టుకోలేదు. అదైతే మిన్నుకి తెలీదు. సో, వి వర్ హ్యాపీ అది మిన్ను తొక్కుతున్నాడని జెప్పి. నేనింక ముందరికొచ్చానని జెప్పి పట్టుకోలేదు. అందులోనే ఏదో కావాలంట మిన్నుకి. సో, నేనది తీసిస్తానులే నాన్న నువ్వు ట్రై చెయ్యి అని జెప్పి మేము ట్రై జేపిస్తున్నాము ఇక్కడ. వెనకాలనే నేను బుడ్డి పెంగ్విన్‌లాగా నడుచుకుంటూ వస్తున్నాను మిన్ను పట్టుకో అంటుంటే, చూడండి నేను వదిలిపెట్టానని చెప్పి మళ్ళీ పట్టుకోమని అడుగుతున్నాడు అక్కడ. సో, నేనిక్కడ మిన్నుని ఎంకరేజ్ చేస్తున్నాను. కమ్ ఆన్ మిన్ను అని చెప్పి. మళ్ళీ ఎందుకో ఏడుస్తున్నాడు. బట్ సమ్‌హౌ అయితే మేనేజ్ చేశాను. అండ్ కొంచెం తొక్కాడు. ఇంకా సర్లే అని దింపేసా నేను. ఇక్కడ డెకాథ్లాన్‌లో అన్ని స్పోర్ట్స్‌కి సంబంధించినవి ఉంటాయి. అండ్ ఎక్సర్‌సైజ్‌కి సంబంధించినవి ఉంటాయి. ఇవైతే పిల్లలకి డంబెల్స్ అంటే ఎక్సర్‌సైజ్ చేస్తారు కదా! అప్పుడు యూజ్ చేస్తారు. ఇవి వెయిట్ లిఫ్టింగ్ కోసం. ఇది వాళ్ళకి 1 కేజీ, 2 కేజీ అలా ఉంటాయి. సో, అది తీసుకొని ఇలా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు. చానా క్యూట్‌గా అనిపించినాడు మిన్ను అప్పుడైతే. ఇది హ్యామర్ ఉంది గదా! సో, ఆ హ్యామర్ తీసుకొని బాల్‌ని కొడుతున్నాడు. సో, బ్యాట్ బదులు అది యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇవి సైకిల్స్ అండ్ డిజైన్స్ ప్రైజెస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కొన్ని వాటికి. సో, స్టార్టింగ్ ప్రైస్ 8,000, 6,000 అలా ఉంది. దానికి మించి తక్కువలో లేవు అస్సలకి. ప్రైజెస్ ఎంత హైలో ఉన్నాయో క్వాలిటీ కూడా అంతే మంచిగుంటది. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకోవడానికే వస్తారు వీకెండ్స్‌లో అలా. మీరు చూసారంటే చుట్టూ అంతా ఆడుకునే మూడ్‌లో ఉన్నారు. మిన్నుకి హ్యామర్ కావాలని కొద్దిసేపు గోల చేశాడు. ఇలా ఆడుకోవాలంట బ్యాట్‌తో కాదు బాల్‌ని. ఇలా హ్యామర్‌తో హిట్ చేసుకుంటూ ఆడుకుంటున్నాడు. కొద్దిసేపు ఇలానే ఎంగేజ్ చేశాము. ఇంకా మళ్ళీ తర్వాత సైకిల్‌కెళ్ళాము. ఇంకా ఫైనలైజ్ చేయలేదు కదా! సో, సైకిల్ కూడా తీసుకోవాలి గదా అని చెప్పి. మిన్ను బెల్ బెల్ నీకు బెల్ ఏది కావాలి నీ సైకిల్కి సైకిల్కి ఏ బెల్ కావాలి చెప్పు సైకిల్కి ఏ బెల్ కావాలి చెప్పు సైకిల్కి Turn this side.
కమ్ హియర్ హార్స్ రైడింగ్కి వెళ్తారు. అట్లున్నాడు పోలో. స్టాప్ చేసానా? వెర్ ఇస్ ద బిల్డింగ్? ఓకే, మీరు ఆడుకోండి. సరే. ఇంకా సైకిల్ ఫిక్స్ చేసేసుకున్నాము పర్పుల్ కలర్ది. తర్వాత ఇంకా దానికి కావాల్సిన యాక్సెసరీస్ తీసుకున్నాము. తేజ అయితే బిల్ వేయించుకోవడానికి వెళ్ళాడు కిందకి. అండ్ మిన్నుని నేను ఎంగేజ్ చేస్తున్నాను బాల్తో ఆడిపించుకుంటూ ఇలా. ఇక్కడ ఇవన్నీ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో పిల్లలకి మంచిగా ఎంగేజ్ అవుతారు. అక్కడ వాళ్ళు కూడా ఏమనరు ఇలా ఆడుకుంటూ ఉంటే. మళ్ళీ వాళ్ళే తీసి సర్దుకుంటూ ఉంటారు. కొన్ని పిల్లలు ఆడుకునేటివని సైకిల్స్ కావాలనే తీసి పక్కన పెట్టుంటారు ఇలా సైజ్ చెక్ చేసుకోవడానికి అలా. ఇక్కడ మిన్నుదైతే యాక్సెసరీస్ ఫిట్ చేస్తున్నారు. సో నేను అదైతే వీడియో తీశాను. మన బుడ్డోడికి ఈడ సైకిల్ పంప్ దొరికింది. ఇంకా అస్సలు వదిలిపెట్టలేదు. దాన్ని తీసుకోవాలని చెప్పి లాస్ట్ మినిట్ దాకా ఏడుస్తూనే ఉన్నాడు. బిల్లింగ్ అయితే అయిపోయింది. సో తేజ ఇంకా పైనకి వచ్చేసి మిన్నుని ఆడిపించుకుంటూ ఉన్నాడు. డిస్కౌంట్ ఇమ్మందామా మీరు చేసే పనికి? ఫుల్ అయిందిలే, ఇంకా అక్కడ పెట్టేపో. చెప్పా కదా ఏడుస్తూ ఉన్నాడని చెప్పి. అక్కడ ఏడ్చేది అందుకే, అది పంప్ కావాలని చెప్పి లాస్ట్ మినిట్ దాకా అస్సలు వదిలిపెట్టలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అట్లా బట్టి తీసుకొని వచ్చాము. ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నాము. దారిలో ఇలా జస్ట్ ఊరికి వీడియో తీసాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము ఫోటో స్టూడియోకి వెళ్ళున్నాము నెక్స్ట్ డే. మిన్నుకి అది కేక్ మీదకి ఒక సర్కిల్ ఫోటో కావాలని చెప్పి నేను ఫోటో ఆల్రెడీ షేర్ చేసి ఉంటాను కేక్ మీదకి. ఇది ఇక్కడ చూపిస్తున్నది. సో అది కట్ చేసి నేను ఫోటో సెట్ చేశాను స్పేసర్ మీద. నేను కేక్ వీడియో లాంగ్ బ్యాక్ అప్లోడ్ చేసి ఉంటాను. ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. ఈడ ఫోటోతో ఆడుకుంటున్నాడు మిన్ను. అది సర్కిల్ ఫోటోకి 120 రూపీస్ అయింది. సో ఐడియా ఉంటుంది ఎవరికైనా అని చెప్తున్నాను ఇక్కడ. ఏంటిది ఇది ఇంతకు? ఇదేంటిది? టెడ్డీ బేరా? నీ బేబీ అనుకున్నానే. బేబీ టెడ్డీ బియర్. మామీ డాడీ ఆఫీస్కి పోయినాడు. డాడీ ఆఫీస్కి పోయినాడు. కూర్చున్నాడు దీనికి. నేను కూడా నీకు అట్లా కూర్చానా? నేనే కదా మామీని. నేనే మామీ. మీ మామీని నేను కదా. నేను కూడా అట్లా కూర్చానా? దీన్ని మామీ నన్ను. దాని మామీ నువ్వు. నీ మామీ ఎవరు? నేను కదా. నువ్వు మీ బేబీని కూర్చుతున్నట్లు నేను మా బేబీని కూర్చేనా? మళ్ళీ నువ్వు కూర్చోవచ్చా? ఏ కూర్చోకూడదు, బేబీ కదా. యూ హ్యావ్ టు టేక్ కేర్ ప్రాపర్లీ. వాటర్ తాపుతున్నా. వాటర్ తాపుతున్నావు. వెళ్తున్నాయి లోపలికి. చూస్తున్నా బుబ్బుందా లేదా అని. దీనికి లైట్ ఇస్తా. మిన్ను అది బొమ్మది టెడ్డీ బేర్ది మామీ అంట. సో వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళున్నారంట. అలా ఎనాక్ట్ చేస్తూ ఉన్నాడు. చాలా క్యూట్గా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకి చెప్పాలి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని కూడా. ఇది వచ్చేసి ఫోటో స్టూడియోలో ఉన్నప్పుడు ఫుల్ తిరిగేశాడు. అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చిన్నవి ఫోటో స్టూడియోస్ ఉంటాయి, కానీ ఇదైతే చాలా పెద్దది. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇది మార్తల్లి దగ్గర ఉంటుంది. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా ఈ చిన్న క్యూట్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.